Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I'm happy to be back to you to meditate on the topic, waiting prayerfully for the coming of the Lord. ప్రభు ఆగమనము కొరకు ప్రార్థన పూర్వకంగా ఎదురు చూచుట. లెట్ us pray. మా దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, అడ్వెంట్ కాలం ప్రారంభ దశ, అడ్వెంట్కు ముందటి ఆదివారము. లేఖన భాగాలు మలాకీ ప్రవక్త రాసినటువంటి ప్రవచనాలు క్రీస్తు ప్రభుల వారి ఆగమనమును గురించినటువంటి సత్యాలను ఆయన పేర్కొంటున్నాడు. ప్రభు ఆగమనము కొరకు ఇశ్రాయేలీలు నాటి పరిస్థితుల మధ్య ఎట్లా ఎదురు చూచినారు, అసలు ప్రవక్తలందరూ క్రీస్తు ప్రభుల వారి రాకడను ఎందుకు సూచించినారు, వాట్ వాజ్ ద నెసెసిటీ ఆఫ్ జీసస్ కమింగ్ డౌన్ ఇన్ టు ద వరల్డ్ అని మనం ఆలోచిస్తే, మరి మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒక్కనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచుంది. దేర్ ఇస్ అ డే కమింగ్, ఒక్కనికి వేరు ఉండకుండా, ఒకనికి చిగురు లేకుండా పూర్తిగా కాల్చివేయబడు దినం ఒకటి రాబోతా ఉంది అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అయితే నా నామమందు భయభక్తుల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరికి క్రిస్మస్, ఎవరికి క్రీస్తు ప్రభుల వారి రాక దీవెనకరం, ఎవరికి క్రీస్తు ప్రభుల వారి రాక నిరీక్షణకు రక్షణకు సూచకము అనంటే, ఎవరెవరు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరు దేవుని నామం ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అయితే అదే దినం ఎవరెవరైతే గర్విష్ఠులై దుర్మార్గత ఎందుంటారో వారు కొయ్య కాలువలే అయిపోతారు, చిగురు వేరు ఏది దాని నామరూపాలే లేకుండా కాల్చివేయబడు దినం అది. వి జస్ట్ సెలబ్రేట్ క్రిస్మస్, బట్ దిస్ ఇస్ సెలబ్రేషన్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఫియర్ గాడ్, అండ్ దిస్ ఈజ్ a day of curse for people who disobey God, who are disobedient to the law of God which is given by Moses. ఇక 2వ వచనం మధ్య భాగంలో ఆయన, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుడు. He says celebrate. Christmas is a kind of celebration, you see. You will celebrate because Jesus is a one who gives you health. యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం మీకు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఆయన రాక మనకు దీవెనకరమైనటువంటి రోజు కనుక మీరు దూడలు గంతులేసినట్లు, you see, చిన్న చిన్న దూడలు, the calf, it dances, it jumps, it doesn't bother about anything. ఎవ్వరి గురించి చుట్టుపక్కల దేని గురించి ఆలోచించవు దూడలు, అవి చెంగున గంతులేసి ఎగురుతాయి. అట్లా ఎగరండి, మిమ్మల్ని మీరు మర్చిపోయి సంతోషంగా ఎగరండి, క్రీస్తు ప్రభుల వారి రాక మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అని ఆయన అంటున్నాడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము ఉంటుంది. ద డే, నియమింపబడిన ఆ దినం ఆగమనము అవుచున్నది. ఏ దినము కొరకు మనం ఎదురు చూస్తున్నామో ఆ ప్రభు రాకడ దినం సమీపమయ్యింది. ఆయన రాక లోపల గర్విష్ఠులు దుర్మార్గులు తమ్మును తామును సరిచేసుకొని క్రీస్తు ప్రభుల వారి నామమునకు దేవుని నామమునకు భయపడువారుగా ఉంటే తప్ప ఈ రక్షణ పండుగను జరుపుకోలేరు. ఎవరు దేవుని నామానికి భయభక్తులు కలిగి ఉంటారో వారు రక్షణ పండుగ జరుపుకో. దిస్ ఈజ్ ఏ ఫెస్టివల్ of salvation. Christ is born unto humankind to protect them, to give them health,
వారికి ఆరోగ్యాన్ని కలగజేయడానికి ఆయన వస్తున్నాడు. ఆ ఆరోగ్యం పొందగోరితే నీవు యూ షుడ్ చేంజ్ యువర్ బిహేవియర్ అండ్ అవైట్, ఫియర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ అవైట్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. తర్వాత చాలా మర్మ నిగూఢమైన సంగతులను తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు పరిశుద్ధ పౌలు భక్తుడు. తన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు, ఎవడు వాడు అనంటే 3వ వచనంలో చెప్పబడిన నాశన పాత్రుడగు పాప పురుషుడు వాడు. మళ్ళా ఆయన 6వ వచనంలో అంటాడు, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. Unless Jesus is between us, between we and the sin. నాశనపుత్రుడు పాపానికి మనకు దేవుడు మధ్యవర్తిగా ఉన్నంతకాలం వరకే మనం క్షేమం. If he goes, nobody will stop us. Nobody can stop us from decaying, from ruining, from destruction. క్రీస్తు ప్రభుల వారి రాకడ ఎందుకోసం అంటే మన రక్షణ దేనికోసము? మనల్ని నాశన సంబంధమగు పాపపుత్రుడు వాడు మనలను పాపములోనికి లాగకుండా క్రీస్తు మధ్యవర్తి అయి మన మధ్యలో నిలబడి అడ్డుకుంటున్నాడు. ఈ అడ్డు ఎప్పుడు తొలగించబడతాదో అప్పుడు ఆటోమేటిక్గా విల్ బి రూయిన్డ్, మనం నాశనం అయిపోగలం. పౌలు అంటున్నాడు, ప్రొటెక్ట్. ద లార్డ్ ఈజ్ అవర్ షీల్డ్, హీ ప్రొటెక్ట్స్ అస్. క్రీస్తు ప్రభుల వారి రాకొకరికి ఎందుకు ఎదురు చూడాలనంటే మనం ప్రొటెక్ట్ చేయబడతాం, నాశనమైపోకుండా మనం కాపాడబడతాం. మనకు అడ్డుగోడగా క్రీస్తు ప్రభుల వారు మనకు పాపానికి, మనకు నాశనపుత్రునికి, మనకు పాపపుత్రునికి అడ్డుగా క్రీస్తు ప్రభుల వారు నిలబడతాడు. హీ విల్ స్టాండ్ యాజ్ ఎ షీల్డ్ అండ్ విల్ ప్రొటెక్ట్ అస్. అందుకోసం క్రీస్తు ప్రభుల వారు రక్షణ కొరకు పంపబడినాడని మనం అంటున్నాం. మనలను ఇట్లా రక్షించటానికి మన చుట్టూ కంచె వేసి మనం పాపపుత్రునితో పాటు పోకుండా, వినాశనమైపోకుండా మనల్ని కాపాడుట కొరకే క్రీస్తు ప్రభుల. అందుకనే రక్షణ, ఇశ్రాయేలుకు యూదులకు రక్షణ కలగజేయుటకే క్రీస్తు ప్రభుల వారి ఆగమనం అని ఆయన అంటున్నాడు. తర్వాత 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసం చేసే శక్తి గలవాడు వచ్చేడి పాపపుత్రుడు. వారిని అడ్డుకోకపోతే, దుర్నీతి యందు అభిలాష గలవారైతే శిక్షకు పాత్రులైతారు. సో యూ షుడ్ learn to protect yourself. ఈ తర్వాత పరిశుద్ధ మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభుల వారి రాకడ ఎట్లుంటుంది, హౌ షుడ్ యూ అవైట్ ఫర్ జీసస్ కమింగ్ అని మనం ఒకసారి పరిశుద్ధ మత్తయి సువార్తను ఆలోచన చేస్తే 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను గురించిన సంగతి రాయబడింది. పెళ్లి కుమారుడు రావడం కోసమని ఈ కన్యకలందరూ పిలువబడినారు. వాళ్ళు దివిటీలు వెలిగించుకొని పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనను ఊరేగింపుగా పెళ్లి జరుగు ఆ శాలలోనికి వాళ్ళు ఆయనను ఆహ్వానించుకొని తీసుకొని పోవాలా. ఇది ఒప్పందం. 10 మంది కన్యకలను సెలెక్ట్ చేయబడినారు. వీరిలో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఏం ఆలోచించాలంటే, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా, ఎప్పుడు వస్తాడో. ఒకవేళ లేట్ అవుతాడేమో,
ఒకవేళ అర్లీగా వస్తాడేమో, అర్లీగా వస్తే మనం ముందే పోయి ఉండాలి కదా, నెంబర్ 1 ఆలోచన. ఒకవేళ లేట్ అయితే మన బుడ్డిలలో నూనె అయిపోతే ఎట్లా, అందుకని ముందు ఆలోచన చేసినారు, సిద్ధెలలో నూనె తీసుకొని పోయినారు. ఒకవేళ నూనె పైన లేటుగా వస్తే అప్పుడు మనం ఏం చేయాలా, అందుకని నూనె రెడీగా తీసుకుపోదామని 5 మంది తీసుకుపోయినారు. ఇంకా 5 మంది ఏం ఆలోచన లేదు, బుద్ధి లేని వారు డ్యూటీలో పట్టుకున్నారు, పోయినారు, పండుకొని నిద్రపోయినారు. అందరూ లేట్ అయింది ఆయన రావడం, అందరూ నిద్రపోయినారు. అదిగా వస్తున్నాడు పెళ్లి కుమారుడు, కేక వినబడింది. బుద్ధిగల వారు లేచినారు, రెడీ అయినారు. అయ్యో నూనె తక్కువైపోయిందేనని తెచ్చుకున్నది పోయాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతలోపు బుద్ధి లేని వారు లేచినారు, అయ్యో వచ్చేస్తున్నాడే, మరి నూనె సరిపోదే, ఆరిపోతాయి బుడ్డీలు, ఈ దివిటీలు ఆరిపోతాయి, ఏం చేయాలా, మీ నూనె మాకు కొంచెం ఏంటంటే, మీకు మాకు ఇది సరిపోదు, మీకు మాకు ఇది సరిపోదు, వీ కెనాట్ హెల్ప్ యూ. ఒకవేళ ఈ బుద్ధిగల వారు నూనె వీళ్ళతో షేర్ చేసుకుంటే అప్పుడు వీళ్ళు కూడా బుద్ధి లేని వారైతారు. వీళ్ళు అందరు కలిసి బయటికి నెట్టేయబడతారు. వీళ్ళు నూనె వాళ్ళకి ఇయ్యలేదు, పోయి అంగడి పోయి కొనుకొచ్చుకోపోండి అని చెప్పినారు. ఇంతలో పెళ్లి కుమారుడు వచ్చిన వాళ్ళు మరి ఎటుపోయినారో, నువ్వు బుడ్డీలు ఆరిపోయారు, దివిటీలు ఆరిపోయినాయి. వచ్చిన వాళ్ళు 5 మంది బుద్ధిగల వారు నూనె పోసుకొని దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు, పెళ్లి కుమారుడితో పాటు 5 మంది లోపలికి వెళ్ళిపోయినారు. డోర్స్ క్లోజ్ చేయబడినాయి. ఆ తర్వాత వీళ్ళు వచ్చి డోర్ కొడుతున్నారు, అయ్యా తీయండి, మీరెవరో నాకు తెలియదు, పొమ్మని పంపించినాడు. యూ మస్ట్ అవైట్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ షుడ్ నాట్ అవైట్ ఫర్ యూ. యూ మస్ట్ బి ఎవర్ రెడీ. మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. ప్రభు రాకడా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. 12వ వచనంలో, అప్పుడు అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. యు డు నాట్ నో ద డే, సో బీ అవేర్. మెలకువగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, సిద్ధపడి ఉండండి. నేడో రేపో క్రీస్తు ఆగమనం మన మెరుగా. యు మస్ట్ బి ఎవర్ రెడీ టు గో విత్ క్రైస్ట్. You should await for the coming of the Lord, and you must be ready to walk with him. అటువంటి కృప ఈ క్రిస్మస్ కాలంలో పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించి, మనము ఎల్లవేళలా క్రీస్తు ప్రభుల వారు రాకడ సిద్ధపడి ఉండునట్లు, ఈ అడ్వెంట్ కాలం అంతా మన జీవితాలకు దీవెనకరంగాను ఆశీర్వాదదాయకంగాను ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మా దేవా, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మెండైన మేలులు, దీవెనలు, వరములు అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ కాపుదల నీవే మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.